సమాజం గౌరవంగా బతకాలన్నదే మహనీయుల ఆలోచన అని ఆనాడు ఆలోచన చేసిన మహాత్మా జ్యోతిరావు పులేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగారని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. 199 సంవత్సరాల క్రితమే మన కోసం ఆలోచించి అవమానపడి చనిపోయిన మహాత్మా జ్యోతిరావు పులే చరిత్రను అంబేద్కర్ అర్థం చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. అనంతరం మంత్రి మండలం గుంజపడుగు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షాపరులను స్థానిక నాయకులు పూలతో అభిషేకం చేసి పాటలు పాడుతూ అభినందనలు తెలియజేశారు. నిన్న రామగుండ ఎమ్మెల్యే గారు చంపేస్తాం ఖతం చేస్తామని రామగుండ ఎమ్మెల్యే తోటి భయపెట్టించినా భయపడే అవకాశం లేదనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు గుర్తు చేస్తా ఉన్నాను. తీసేస్తాం వేసేస్తామని భయపెట్టించి నరికేస్తామని చెప్పిన అదురలు బెదురలు మీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అర్థం కావాలి. ఇల్లు కూడగొట్టినంత ఈజీ కాదు నరికేసుడు అనే విషయాన్ని, మనుషులను ఇబ్బంది పెట్టినంత ఈజీ కాదు నరికేసుడని. కనుక రామగుండ ఎమ్మెల్యే కూడా అర్థం కావాలి. నువ్వు నరకాల్సిన అవసరం లేదు. నీ ఎమ్మెల్యే ఐసుగడ్డతోటి అందరు నరికేస్తా ఉన్నాడు. ఇక్కడ ఐసుగడ్డ ఎమ్మెల్యే ఉండగా నువ్వెందుకు గట్టిగా ఆగమవుతున్నావో రామగుండ ఎమ్మెల్యే ఆలోచించుకోవాలి. నువ్వు నరికేసినందుకు ఆయన ఐసుగడ్డతో చంపేస్తున్నాడు మా సమాజాన్ని. కనుక నువ్వెందుకు జైలు పడవు నాయన? నువ్వు నరికేసిన ఆయన ఐసుగడ్డతో చంపినా మా పోరాటం ఆగదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని, మన మహనీయుల చరిత్రను తెలుసుకోము అప్పటి వరకు మనం చరిత్రను సృష్టించలేమని గమనించి, ఎందుకు మనం ఇప్పటికి కూడా 199 సంవత్సరాల క్రితం మన కోసం ఆలోచించి అవమానపడి మహాత్మా పూలే ఆయనను స్ఫూర్తిగా తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నా సమాజానికి ఓటు ఉంటేనే ఈ సమాజంలో గౌరవించబడతారు, ఓటు లేకపోతే ఇవాళ ఏ విధంగానైతే పశువును గొప్పగా చూస్తున్నారు కానీ మనిషిగా గొప్పగా చూస్తలేరు ఈ బ్రాహ్మణిజం. కనుక ఓటు ఉంటేనే గౌరవించబడతారని ఓటు ఇచ్చినా కూడా ఇవాటికి కూడా ఇవాళ ఈ చౌరస్తాలో ఇప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు ఎందుకు గౌరవించబడతా ఉన్నారో, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎందుకు అగౌరవించబడతా ఉన్నారో ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. కనుక ఒక బీసీ బిడ్డగా ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అగౌరవించబడతా ఉన్నా ఏమీ చేయని వాడు 80% ఉన్నటువంటి మన ఓట్లను వేయించుకొని 3 ఓట్లు ఉన్నటువంటి ఒక కుటుంబం మనల్ని రాజ్యం ఏలుతూ మన సమాజం కోసం, మన ఆకలి కోసం, మన ఆత్మ గౌరవం కోసం ఆలోచిస్తలేదు ఈ 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబం అని ఆలోచన చేస్తే అర్థమైంది. మన మహనీయులు ఎప్పటి వరకైతే మన సమాజానికి తెలియరో, వారి చరిత్ర వీళ్ళకి అర్థం కాదు, అప్పటి వరకు మనం గౌరవించబడమని ఆ అవమానం నుంచి ఉద్భవించినటువంటి ఈ మహనీయుల దీక్ష అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, అందుకోండి పేదల్లా దండాలు మహనీయుల్లారా, అందుకోండి పేదల్లా దండాలు మహనీయుల్లారా, అందుకోండి పేదల్లా దండాలు. మీరు నడిచిన తోపల నడిచి ఎవరినైనా ఎదిరిస్తాము, మీరిచ్చిన సందేశాలను బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్, అమ్మగా చేయి పైలకు బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే, వర్ధిల్లాలి బహుజన నాయకుడు పుట్ట మదన్ నగరి.